అయితే వృద్ధాప్యంలో భార్య లేకపోవడం వల్ల వచ్చేటటువంటి దుఃఖం ఏమిటి? వృద్ధాప్యంలో ఒకవేళ భార్య లేదు, తిండి కోసం ఇంకొకళ్ళ మీద ఆధారపడతారు. ఆ సమయంలో మనిషి అనుభవించేటటువంటి వేదన ఏమిటి? ఈ విషయం గురించి చాణక్యుడు ఏం చెప్పాడు? వృద్ధగాలే మృతా భార్య బంధుహస్తే గతం ధనం భోజనంచ పరాధీనం తిస్రః పుంసాం విడంబనాః. ఆల్రెడీ ఈ శ్లోకం వింటుంటేనే మనకు అర్థమైపోయి ఉంటుంది. వృద్ధగాలే మృతా భార్య అంటే వృద్ధాప్యంలో మృతా భార్య అంటే భార్య చనిపోవడం. అలాగే బంధుహస్తే గతం ధనం, బంధుహస్తే అంటే బంధువుల దగ్గర, గతం ధనం అంటే మనం పూర్వం నుంచి సంపాదించుకున్న ఆస్తులు కానీ డబ్బులు కానీ బంధువుల దగ్గర స్టక్ అయిపోవడం. భోజనంచ పరాధీనం, ఆ సమయంలో భోజనం కోసం పక్కవాడి మీద ఆధారపడ్డాం. తిస్రః పుంసాం విడంబనాః. ఈ మూడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మనిషికి రాకూడదు. భరించలేనటువంటి బాధలు, తట్టుకోలేనటువంటి కష్టాలు ఏదైనా ఉంటాయి ఒక మనిషికి అంటే కనుక ఇవి మూడు చాలా కష్టాలట. నిజంగా భార్య అవసరం ఎప్పుడు ఉంటుంది మనిషికి అంటే వృద్ధాప్యంలోనే అవసరం. అలాగే భర్త మనసు ఏమిటో ఇవన్నీ అర్థం చేసుకుని వృద్ధాప్యంలో సేవ చేయగలిగేటువంటి పరిస్థితి భార్యకి మాత్రమే ఉంటుంది. డబ్బులు లేకపోతే ఇంకా దరిద్రం. అదే డబ్బుండి అది మళ్ళీ బంధువుల దగ్గర ఉండిపోయి స్టక్ అయిపోతే అది ఇంకా దరిద్రం. ఇంచేత డబ్బు లేదని చెప్పేసి ఇంట్లో వాళ్ళు సులకనగా చూస్తూ ఉంటారు. ఈ కారణం చేత పోనీ బయటకు పోయి ఏదైనా తిందామంటే డబ్బు ఉండదు. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ మీదే ఆధారపడాలి. ఏ హోటల్కో పోయి లేకపోతే ఎక్కడికో కాలక్షేపం చేసేసి లేకపోతే ఎవరికో నెల కింద డబ్బుని కట్టేసి క్యారేజీ తెచ్చేసుకుందామంటే ఉండదు. ఇంచేత సంపాదించిన డబ్బంతా చుట్టాలకి ఇచ్చేసాం, బంధువులకి ఇచ్చేసాం, వాళ్ళు ఇవ్వటం లేదు. ఇంకా తిండి కోసం ఇతరుల మీద ఆధారపడ్డాం. అంటే కనీసం వీళ్ళు ఎవరో తిండి పెట్టట్లేదు. అలాగే కోడలు కూడా తిండి పెట్టడం లేదు, వదిలేశారు. అనాథ శరణాలను కూడా పాడేశారు. అంటే తిండి కోసం ఇతరుల మీద ఆధారపడ్డాం. ఇది ఇంకా దారుణమైన కష్టం అంట. అంటే ఒక మగాడికి వచ్చే అతి కష్టాల్లో పెద్ద కష్టాలు వృద్ధాప్యంలో ఈ మూడు చాలా దహించేసేటటువంటి కష్టాలు.